హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డెలిషియస్ ఫర్ యూ. ఈరోజు ఈ వీడియోలో మనం సౌత్ ఇండియన్ స్టైల్ హోటల్స్లో చేసేటటువంటి చట్నీని మనం చూడబోతున్నాము. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీలోకి, అలాగే పొంగల్లోకి, బిసిబెల్లాబాత్, వాంగీబాత్, టమాటో బాత్ ఇలాంటి రైసుల్లోకి దేనిలోకైనా ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఈ చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము. స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల గ్రౌండ్నట్ వేసుకోవాలి. వీటిల్ని కొంతమంది పల్లీలని అలాగే వేరుశనగ అని కూడా అంటుంటారు. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఇవి ఫ్రై అయిన తర్వాత బాగా రెడ్గా ఫ్రై చేసుకున్నట్లయితే మనకు చట్నీ టేస్టీగా వస్తుంది. ఇందులో 4-5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడంతా పుదీనా వాష్ చేసి వేసుకోవాలి. ఇవి రెండు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు, పచ్చిమిర్చి, పుదీనా ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం 3 స్పూన్ల పుట్నాల పప్పు, అలాగే 1 ఇంచు ఉండేంత అల్లం, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు పచ్చి కొబ్బరి, ఒక సగం కొబ్బరి అయితే సరిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి పెద్దగా వేగన అవసరం లేదు. వీటిని అన్నిటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1 ఫుల్ నిమ్మకాయని పిండుకోవాలి. నేను వేసినటువంటి క్వాంటిటీకి 1 ఫుల్ నిమ్మకాయ అయితే సరిపోతుంది. మీ క్వాంటిటీని బట్టి 1 హాఫ్ కావాలన్నా లేకుంటే ఫుల్ కావాలన్నా మీరు చూసి వేసుకోండి. పులుపు ఎక్కువ అయితే బాగుంటుంది అంతగా. ఇప్పుడు 1 కప్పు వాటర్ వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఈ చట్నీని. మనం ఎక్కువసేపు మిక్సీ పెట్టినట్లయితే బాగా మెత్తగా అవుతుంది, స్మూత్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకు తిక్కుగా లేకుండా అలాగే పల్చగా లేకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో, పర్ఫెక్ట్ కలర్లోను ఇది చక్కగా గ్రౌండ్ అయింది. దీనిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మనం దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వాటర్ మాత్రమే వేసి మిక్సీ జార్లో ఉండే చట్నీని కూడా ఇందులో వేసేసుకుంటాము. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూను మినపప్పు, అలాగే ఒక 4-5 ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని వేగిన తర్వాత ఒక 2-3 మట్టలు పచ్చి కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు ఈ పోపు వేయడం వల్లనే మనకు చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ వేయించినటువంటి ఈ పోపుని చట్నీలో వేసేసుకోవాలి. అలాగే ఒక 2 పించులు ఇంగువ కూడా ఇందులో వేసుకున్నట్లయితే మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇదంతా బాగా కలుపుకొని మనం సర్వ్ చేసుకోవాలి. దీన్ని నేను ఇప్పుడు ఇడ్లీ తోటి సర్వ్ చేస్తున్నాను. ఈ ఇడ్లీ పిండికి ఈ క్వాంటిటీలో మనం రైసు అలాగే మినపప్పు ఇలాంటివన్నీ తీసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.